Hello everyone, welcome back to my channel Law Pharmacy. So if you like the video, please like, share and subscribe to my channel Law Pharmacy. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బీ ఫార్మసీ 1.2 సెమిస్టర్ ఫుల్ సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ అండ్ ఆ సబ్జెక్ట్స్లో అండ్ అందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఆ సబ్జెక్ట్స్లో యూనిట్స్ అండ్ ఆ యూనిట్స్లో కంటెంట్ ఏంటి. సో ఓకే, టుడేస్ టాపిక్ ఈస్ దట్ 1.2 టాపిక్స్ వచ్చేసి సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి మెయిన్లీ ఏదైతే ఫస్ట్ సెమిస్టర్లో మనకి హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 1 ఉంటుందో సో దానికి కంటిన్యూషన్ టాపిక్స్ అనమాట. సో అది వచ్చేసి హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 2, ఇది ఒక సబ్జెక్ట్ ఎనాటమీ. అండ్ నెక్స్ట్ ఫార్మస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 1. సో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఈ సెమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నో నీడ్ టు వర్రీ అబౌట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు. అది మనకి బేసిక్ నేర్చుకుంటే ఎవ్రీథింగ్ ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ బయోకెమిస్ట్రీ. సో ఇప్పుడు మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన సబ్జెక్ట్స్ ఏంటంటే ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ సెకండ్ బయోకెమిస్ట్రీ. సో బయోకెమిస్ట్రీ అండ్ నెక్స్ట్ ఇంకో కొత్త సబ్జెక్ట్ వచ్చేసి ప్యాథోఫిజియాలజీ. సో ప్యాథోఫిజియాలజీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ డిసీజ్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఈ 4 సబ్జెక్ట్స్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. అండ్ రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ ఫార్మసీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. ఈ 2 సబ్జెక్ట్స్ వచ్చేసి నాన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్, అంటే బోర్డ్ కండక్ట్ చేయదు. సో ఎవరి కాలేజెస్ వాళ్ళే కండక్ట్ చేసుకుంటారు ఈ 2 ఎగ్జామ్స్. ఓకే, అండ్ మెయిన్లీ మనకి నెక్స్ట్ ఏ సబ్జెక్ట్స్కి మనకి ప్రాక్టికల్స్ ఉంటాయంటే హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 2కి ప్రాక్టికల్ ఉంటుంది, ఫార్మస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి కూడా ప్రాక్టికల్ ఉంటుంది, అండ్ బయోకెమిస్ట్రీకి కూడా ప్రాక్టికల్ ఉంటుంది. అండ్ వచ్చి మనకి ప్యాథోఫిజియాలజీకి మాత్రం ప్రాక్టికల్ ఉండదు, ఎందుకంటే దానికి డిసీజ్ స్టడీయింగ్ కాబట్టి. సో మనం స్టడీ చేయలేం, సో దాన్ని ల్యాబ్స్లో కుదరవు కాబట్టి సో దానికి మనకి ప్రాక్టికల్ లేదు. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ ఫార్మసీ. సో దీనికైతే నేర్పిస్తాడు లైక్ మనకి HTML అంటే ఏంటి, వెబ్ టెక్నాలజీ అంటే ఏంటి అండ్ జస్ట్ మనకి బేసిక్ ఫార్మసీలో కంప్యూటర్ని ఎలా యూజ్ చేస్తాం అండ్ వేటి కోసం యూజ్ చేస్తాం, హాస్పిటల్స్లో ఎలా యూజ్ చేస్తున్నాం అని ఒక బేసిక్ థింగ్ మనకి కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఫార్మసీలో ఉంటుంది. అండ్ మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్కి ఎటువంటి ప్రాక్టికల్స్ అనేది ఉండదు, జస్ట్ అది థియరీ వైజ్ అంతే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్స్కి ఎన్ని యూనిట్స్ ఉంటాయి, సేమ్ ప్రతి వాటికి 5 యూనిట్స్ ఉంటాయి. సో ఆ 5 యూనిట్స్లో ఇండివిజువల్గా ఏమేమి టాపిక్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు సబ్జెక్ట్ 1 వచ్చేసి హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 2. సో ఇందులో 5 యూనిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి అండ్ మెయిన్లీ మనకి హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీలో మన బాడీలో ఉండే సిస్టమ్స్ గురించి, ఏమేమి సిస్టమ్స్ ఉంటాయి, ఆ సిస్టమ్స్లో ఏంటి మనకి బేసిక్ ఒక ఐడియా కోసం ఈ సిస్టమ్స్ అన్నీ ఇందులో ఇంక్లూడ్ చేశారు. సో ఓకే, సో ఫస్ట్ యూనిట్ 1లో నర్వస్ సిస్టమ్, కంప్లీట్ మన నర్వస్ సిస్టమ్ గురించి ఉంటుంది. సో అందులో సబ్ టాపిక్స్ వచ్చేసి ఆర్గనైజేషన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్, న్యూరాన్, న్యూరోగ్లియా, classification and properties of nerve fiber, electrophysiology, action potential, nerve impulse, receptors, synapse, neurotransmitter and moreover central nervous system. So అందులో వచ్చేసి meninges, ventricles of brain and cerebrospinal fluid, structure and functions. అండ్ ఈ ఫంక్షన్స్లో కూడా మనకి మన బ్రెయిన్లో యాక్చువల్లీ 3 మెనింజెస్ ఉంటాయి. సో అందులో కూడా మనకి క్లాసిఫై చేయాలి. అండ్ క్లాసిఫై చేసిన దాంట్లో సబ్ టాపిక్స్, అంటే మన బ్రెయిన్లో ఉండే సబ్ టాపిక్స్ ఏంటంటే లైక్ సెరిబ్రమ్, బ్రెయిన్ స్టెమ్, సెరిబెల్లం అండ్ నెక్స్ట్ స్పైనల్ కార్డ్. సో స్పైనల్ కార్డ్ ఒకటి చెప్పడమే కాకుండా దాని యొక్క గ్రాస్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎఫరెంట్ అండ్ ఎఫరెంట్ నర్వ్ ట్రాక్స్ గురించి అండ్ మన బాడీలో జరిగే రిఫ్లెక్స్ యాక్టివిటీ గురించి. సో ఇవన్నీ మనకి యూనిట్ 1. సో ఇది ఈ వీడియో కంప్లీట్గా వచ్చేసి ఏ సబ్జెక్ట్కి మనం పెద్ద ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో ప్రతి దాని గురించి బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. సో మనకి ఎగ్జామ్లో ఈ నర్వస్ సిస్టమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అడిగితే ఎక్కువ కంటెంట్ అనేది మనకి నర్వస్ సిస్టమ్ నుంచి అడుగుతారు మ్యాక్సిమం. సో ప్రిపేర్ అవుతున్నప్పుడే నర్వస్ సిస్టమ్ ఎలా డివైడ్ అయింది, సో మినింజెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి మినింజెస్లో క్వశ్చన్ అండ్ వెంట్రికల్స్ ఆఫ్ బ్రెయిన్ డెఫినెట్గా అండ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, ఇవైతే ఖచ్చితంగా ఏదో ఒక ఎస్ఐ క్వశ్చన్ అనేది ఉంటుంది. సో మోస్ట్ మనకి 2 మార్క్స్ అవ్వచ్చు, 5 మార్క్స్ అవ్వచ్చు అండ్ ఎస్ఏ క్వశ్చన్ అవ్వచ్చు, మనకి నర్వస్ సిస్టమ్ నుంచే కవర్ చేస్తారు. ఓకే, సో ప్రిపేర్ అవుతున్నప్పుడే కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్. సో నెక్స్ట్ సిస్టమ్ వచ్చేసి మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్. సో ఇందులో వచ్చేసి
ఎనాటమీ ఆఫ్ జిఐ ట్రాక్ట్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ యొక్క ఎనాటమీ, దాన్ని విత్ స్పెషల్ రిఫరెన్సెస్ టు ఎనాటమీ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టమక్. ఓన్లీ ఎనాటమీయే కాకుండా దాని ఫంక్షన్స్ ఏంటి అని కూడా చెప్పాలి. అండ్ నెక్స్ట్ మెయిన్లీ ఇందులో యాసిడ్ ప్రొడక్షన్ అంటే ఏం యాసిడ్ ప్రొడక్షన్ అవుతుంది మన స్టమక్లో, అండ్ రెగ్యులేషన్ ఆఫ్ యాసిడ్ ప్రొడక్షన్స్ వాటిని ఎలా కంట్రోల్ చేస్తుంది, త్రూ ఎలా లైక్ ఏవేం నర్వస్ సిస్టమ్స్ లైక్ పారాసింపథాటిక్ అండ్ సింపథాటిక్ అలాగా, అండ్ పెప్సిన్ రోల్ ఇన్ డైజెషన్, అండ్ పెప్సిన్ రోల్ ఏంటి మన డైజెస్టివ్ సిస్టంలో, అండ్ నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అండ్ నెక్స్ట్ ఎనాటమీ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్. సో డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనకేం తెలుసు, స్టార్టింగ్ ఫ్రమ్ ద బక్కల్ క్యావిటీ కదా, సో అక్కడి నుంచి ఫర్ ఎండింగ్ ఆఫ్ యానస్ వరకు, ఓకే ఇక్కడ వరకు మొత్తం అవన్నీ మనం డైజెస్టివ్ సిస్టమ్ కింద ఇంక్లూడ్ చేశారు. అండ్ నెక్స్ట్ సెలైవరీ గ్లాండ్స్, ప్యాంక్రియాస్ అండ్ లివర్ అండ్ మూమెంట్ ఆఫ్ జిఐటి, డైజెషన్, అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ డిజార్డర్స్ ఆఫ్ జిఐటి. సో ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఏదైనా సరే మనకి డిజార్డర్స్ అని మెన్షన్ చేస్తున్నారంటే వాటిని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఏ సిస్టమ్కి ఏ డిజార్డర్ వస్తుంది, అసలు డిజార్డర్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా క్యూర్ చేస్తారు. సో ఓకే, అండ్ మన డైజెస్టివ్ సిస్టంలో వచ్చేసి డిజార్డర్స్, అండ్ నర్వస్ సిస్టమ్ కూడా కొన్ని డిజార్డర్స్ ఉంటాయి, సో ప్రిపేర్ అవ్వాలి వాటిని కూడా. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఎనర్జెటిక్స్ అనమాట. ఎనర్జెటిక్స్ అంటే ఫార్మేషన్, అంటే మన బాడీలో ఎలా జరుగుతుంది ప్రాసెస్, సో దానికి ఎంత ఎనర్జీ యూజ్ చేసుకుంటున్నాం, సో అనేది ఎనర్జెటిక్స్. సో ఇందులో ఫార్మేషన్ అండ్ రోల్ ఆఫ్ ఏటీపీ అంటే అందరికీ తెలుసు ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, అండ్ నెక్స్ట్ క్రియాటినిన్ ఫాస్ఫేట్ అండ్ బిఎంఆర్ అంటే బాడీ మాస్, ఓకే. అండ్ నెక్స్ట్ మనకి టాపిక్ యూనిట్ 3 వచ్చేసి రెస్పిరేటరీ సిస్టమ్స్. సో రెస్పిరేటరీ సిస్టమ్స్లో కూడా మెయిన్ దాని ఎనాటమీ ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, అండ్ అది ఎలా వర్క్ చేస్తుంది, అండ్ దాని యొక్క డిజార్డర్స్ ఏంటి. సో డిజార్డర్స్ అయితే డెఫినెట్గా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో ఎనాటమీ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ విత్ స్పెషల్ రిఫరెన్సెస్ టు ఎనాటమీ ఆఫ్ లంగ్స్, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్, రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్, అండ్ లంగ్ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్. సో ఈ లంగ్ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్ అనేవి మన ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నవే. లైక్ ఐవి, లైక్ ఎలా అని చెప్పొచ్చు వీళ్ళకి, సిస్టమ్ ఓపెన్ చేస్తే ఇంకా ఇందులో నేర్చుకోవాల్సినవి ఇందులో ఐవియా ఉండేది. లైక్ మనకి లంగ్ కెపాసిటీస్ అంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్స్ అని ఉంటాయి కదా, ఐఆర్వి టైడల్ వాల్యూమ్, అండ్ ఈఆర్వి ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, సో రెసిడ్యువల్ వాల్యూమ్ అంటే ఆర్వి. సో మెయిన్ కాన్సెప్ట్ అంతా ఇందులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూరినరీ సిస్టమ్ అనమాట. సో యూరినరీ సిస్టమ్ అంటే మన అందరికీ తెలుసు ద మెయిన్ హోల్ సిస్టమ్ విచ్ వర్క్స్ అండర్ ద కిడ్నీ అని. సో ఇందులో ఎనాటమీ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ విత్ స్పెషల్ రిఫరెన్సెస్ టు ఎనాటమీ ఆఫ్ కిడ్నీ అండ్ నెఫ్రాన్స్, and functions of kidneys and urinary tract, and physiology of urine formation, micturition reflex, and role of kidneys in acid balance, and role of RAS in kidney and disorders of kidney. సో ఎలా అయితే మెనింజెస్ అనే టాపిక్ ఎంత ఇంపార్టెంటో, సో యూరినరీ సిస్టంలో ఈ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. డెఫినెట్గా ఇందులోంచి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఎండోక్రైన్ సిస్టమ్. సో ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మనకి తెలుసు కంప్లీట్గా ది సిస్టమ్ విచ్ వర్క్స్ అండర్ ద హార్మోన్స్ అని. సో అండ్ ఈ టాపిక్స్లో ఎండోక్రైన్ సిస్టమ్స్లో క్లాసిఫికేషన్స్ ఆఫ్ హార్మోన్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. డెఫినెట్గా ఏదో ఒక హార్మోన్ గురించి డయాగ్రామ్ వేయమంటారు, దాని మెకానిజం చెప్పమంటారు, అండ్ అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అండ్ దాని ఫంక్షన్స్ ఏంటి. సో మోస్ట్ ఇప్పుడే చెప్తున్నాను. సో దిస్ ఈస్ ద టైమ్ యూ కెన్ ప్రిపేర్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ హార్మోన్స్, మెకానిజం ఆఫ్ హార్మోన్స్ యాక్షన్, మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్, అండ్ ఆ హార్మోన్స్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లైక్ హార్మోన్స్ వచ్చేసి పిచ్యుటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, ఎడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాస్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్,
థైమస్ గ్లాండ్ అండ్ దే డిజార్డర్స్. సో ఏదైనా సరే డిజార్డర్స్ అంటున్నారంటే డెఫినెట్గా అది పక్కాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అండ్ నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ద 5th యూనిట్ ఈజ్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో అగైన్ ఐఎమ్ సేయింగ్ మనకి మెయిన్ కిడ్నీ యూరినరీ సిస్టమ్ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ అదే ప్రిపేర్ అవ్వాలి అంటున్నానంటే సో అందులోంచి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో యూరినరీ సిస్టమ్ అండ్ నెక్స్ట్ ఇంజెస్ ఇన్ బ్రెయిన్ అండ్ వెంట్రికల్స్ ఆఫ్ బ్రెయిన్ అండ్ హార్మోన్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నర్వస్ సిస్టమ్ ఎక్కువ కంటెంట్ అంతా అందులోంచి అడుగుతారు. అండ్ నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మనం బేసిక్ నుంచి నేర్చుకునే టాపికే ఇది. సో ఎనాటమీ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ విత్ డయాగ్రామాటిక్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ సిస్టమ్స్, సెక్స్ హార్మోన్స్. సో అందులో ఇన్వాల్వ్ అయ్యే సెక్స్ హార్మోన్స్ ఏంటి, అండ్ ఫిజియాలజీ ఆఫ్ మెన్స్ట్రేషన్ అండ్ ఫర్టిలైజేషన్, స్పర్మటోజెన్సిస్, oogenesis, ప్రెగ్నెన్సీ అండ్ పార్చురేషన్. ఓకే, సో మెన్స్ట్రుయేషన్, ఫెర్టిలైజేషన్ అండ్ స్పర్మటోజెన్సిస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ 2 టాపిక్స్ మీద ఒక గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సో గ్రాఫ్ రిప్రజెంటేషన్ అనేది డెఫినెట్గా రావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు జెనెటిక్స్. సో ఇందులోనే మనకి ఇంట్రడక్షన్ టు జెనెటిక్స్లో డెఫినెట్గా క్వశ్చన్ అనేది డెఫినెట్గా అరైజ్ అవుతుంది. సో అందులో వచ్చేసి క్రోమోజోమ్స్, జీన్స్ అండ్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్ సింథసిస్ అండ్ జెనెటిక్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్సీ. అండ్ ఇప్పుడు అనాటమీ ఆఫ్ ఫిజియాలజీలో నేను చెప్పేది ఏంటంటే ఏ క్వశ్చన్ రాస్తున్నా కూడా ఆ క్వశ్చన్కి దాని యొక్క డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్, దాని పార్ట్స్ అండ్ దాని ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్స్, డిజార్డర్స్ అండ్ మెయిన్లీ రాయాల్సింది ఏంటంటే అది ఎక్కడ లొకేట్ అవుతుంది, అది అబవ్ అబ్డామినా, బిలో అబ్డామినా ఆర్ వాట్ ఎవర్, దాని యొక్క మెయిన్ ఫంక్షన్స్ అనేవి అండ్ దెన్ పొజిషన్, లొకేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మెయిన్లీ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఉంటే వాటికి ఎక్కువ మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ లేకపోతే దెన్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. సో నా సజెషన్ ఏంటంటే ప్రతిదానికి డయాగ్రామ్స్ గీయండి. అండ్ నెక్స్ట్ మన సబ్జెక్ట్స్ అంటే న్యూ సబ్జెక్ట్ వచ్చేసి ఇప్పుడు వరకు కాకుండా ఇప్పుడు ఎంటర్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ 1. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే అమ్మో మ్యాక్సిమం అందరూ చెప్తారు అమ్మో ఆర్గానిక్ అంటారు. సో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో మెయిన్ వాళ్ళు ఏం చెప్తారు, సో అందులో ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి, అవి ఎక్కడ యూజ్ చేస్తారు అండ్ వాటి ఐయుపాక్ నేమ్స్ ఏంటి, కామన్ నేమ్స్ ఏంటి. సో ఇవన్నీ కనుక నేర్చుకుని అండ్ మనకి ఫీనాల్ అని అడగగానే దాని ప్రిపరేషన్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటే సరిపోతుంది ద బేసిక్ థింగ్. అండ్ మెయిన్లీ ఆల్కైన్స్కి ఆల్కైన్స్కి వీటికి డిఫరెన్స్ తెలుసుకుని అండ్ వీటిలో ఏంటి లైక్ హైడ్రోజనేషన్ జరుగుతుందా, డీకార్బాక్సిలేషన్, ఏ ప్రాసెస్ చేస్తే మనకి ఇవి వస్తున్నాయి అనేవి ప్రిపరేషన్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్ ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఓకే, సో ఇందులో ఫస్ట్ యూనిట్ 1 వచ్చేసి క్లాసిఫికేషన్, నామెన్క్లేచర్ అండ్ ఐసోమెరిజం. సో క్లాసిఫై చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఆర్గానిక్ కాంపౌండ్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనల్ని క్లాసిఫై చేయమని అడుగుతారు. ఎయిదర్ అది మనకి 2 మార్క్స్ అడగొచ్చు ఆర్ 5 మార్క్స్ అడగొచ్చు. సో డెఫినెట్లీ ఇదొక కీ పాయింట్, క్వశ్చన్ నోట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఆర్గానిక్ కాంపౌండ్స్ని క్లాసిఫై చేయమని అడుగుతారు. ఓకే, అండ్ ఇందులోనే కామన్ అండ్ ఐయుపాక్ సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్. సో ఈ యాక్చువల్గా ఈ యూనిట్ 1 మీద గ్రిప్ తెచ్చుకుంటే మిగతా అన్ని యూనిట్స్ని ఈజీగా కవర్ చేయొచ్చు. సో ఐయుపాక్ సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అండ్ నెక్స్ట్ అప్ టు ఓన్లీ అంటే ఇది 20 కార్బన్స్ అలా ఏం కాదు, జస్ట్ మనకి 10 కార్బన్ ఓపెన్ చైన్, ఇవన్నీ మనకి ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అనమాట. ఓకే, అండ్ మెయిన్లీ మనకు ఒక డిఫరెన్స్ తెలియాలి, ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి. మనకి జనరల్గా ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఈ కాంపౌండ్స్లో ఖచ్చితంగా ఇది ఓపెన్ చైన్ ఇవన్నీ ఓపెన్ చైన్లోనే ఉంటాయి. అండ్ మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఇవన్నీ కార్బన్ రిలేటెడ్ టాపిక్, ఏ వచ్చినా ఇందులో కార్బన్ తోటే మనకి సబ్జెక్ట్ అంతా డీల్ అవుతుంది. ఓకే, సో ఆర్గానిక్ కాంపౌండ్ అంటే ఖచ్చితంగా కార్బన్ కాంపౌండ్స్ని మనం డిస్కస్ చేసేదాన్ని ఆర్గానిక్ అంటాం. ఇన్ఆర్గానిక్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆర్గానిక్ కాకుండా అంటే కార్బనే కాకుండా మిగతావి ఇన్వాల్వ్ అవుతాయి. లైక్ కార్బన్ కాకుండా లైక్ నైట్రోజన్ అండ్ రిమైనింగ్ ఏవైనా లైక్ ఏదైతే సెమిస్టర్ 1లో చూసామో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అని. సో అందులో ఏంటి లెడ్ అండ్ ఐరన్. సో ఇవన్నీ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అనమాట. ఓకే, సో ఇవి అన్నీ ఓపెన్ చైన్లో ఉంటాయి మనకి, ఓపెన్ చైన్ అండ్ అప్ టు 10 కార్బాక్సిలిక్ కాంపౌండ్స్ ఇవి నేర్చుకుంటే చాలు.
అండ్ నెక్స్ట్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఐసోమెరిజం అంటే ఏదైనా ఒక కాంపౌండ్కి ఎన్ని వేస్ కింద రాయగలుగుతున్నాం అని చెప్పి దాన్ని ఐసోమెరిజం అంటాం. సో ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ యూనిట్ 2. మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే యూనిట్ 1 ఎంత ఇంపార్టెంటో యూనిట్ 2 అనేది అంత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో అందులో ఆల్కేన్స్, ఆల్కీన్స్ అండ్ కాంజుగేటెడ్ డైన్స్. డెఫినెట్గా మనకి పేపర్ ఉంటే కంటెంట్లో 100% టాపిక్ ఉంటే 50% ఈ ఆల్కేన్స్, ఆల్కిన్స్, నాట్ అబౌట్ 50%, 60 కూడా ఈ ఆల్కేన్స్, ఆల్కిన్స్, కాంజుగేటెడ్ డైన్స్. డెఫినెట్గా ఇదే అడుగుతారు. సో ఇందులో వచ్చేసి sp3 హైబ్రిడైజేషన్ ఇన్ ఆల్కేన్స్. సో sp3 హైబ్రిడైజేషన్ అన్నప్పుడు దాన్ని డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేయాలి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో హాలోజినేషన్ ఆఫ్ ఆల్కీన్స్ అండ్ యూజెస్ ఆఫ్ పారాఫిన్స్. సో పారాఫిన్స్ నథింగ్ బట్ ఆల్కేన్స్. సో ఇవన్నీ నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ ఆల్కీన్స్. సో ఆల్కీన్స్ యొక్క స్టెబిలిటీ అండ్ sp2 హైబ్రిడైజేషన్ ఇన్ ఆల్కీన్స్. ఓకే, అండ్ E1 అండ్ D2 రియాక్షన్స్, కైనెటిక్స్. సో E1 అండ్ D2 రియాక్షన్స్ నుంచి మెయిన్ మనకి డిఫరెన్సెస్ అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ E1 అండ్ E2 రియాక్షన్స్ అని అడుగుతారు. అండ్ E1 అండ్ E2 మీదే మనకి ఒక ఎస్ఏ క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతారు. సో ఎయిదర్ E1 అండ్ D2 రియాక్షన్ మీద అడగొచ్చు, లేదంటే sp3 అండ్ sp2 హైబ్రిడైజేషన్ గురించి డిఫరెన్స్ చేయమని అడుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ వీటి యొక్క కైనెటిక్స్ అడుగుతారు, లైక్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అండ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ కార్బోకాటియాన్స్. ఇక్కడ సేజ్ ఆఫ్ ఓరియంటేషన్, లైక్ సేజ్ ఆఫ్ ఓరియంటేషన్ అంటే ఏంటి అండ్ వాటి యొక్క ఎవిడెన్సెస్ అండ్ E1 వర్సెస్ E2 రియాక్షన్స్. సో వీటిని E1 వర్సెస్ E2 రియాక్షన్స్ అడుగుతారు. అండ్ ఇంకా ఏ ఫ్యాక్టర్స్ E1 అండ్ E2ని ఇలా సెపరేట్ చేసి మనం E1 అండ్ E2 అంటున్నామో కూడా అడుగుతారు. అండ్ ఓజనాలిసిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కిన్స్. మీరు ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కిన్స్, అసలు మెయిన్ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అంటే ఏంటి అనేది ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ 1లో నేర్చుకుంటే మనకి అంటే మీరు ఎంటర్ అయ్యే 1.3 సెమిస్టర్లో మనకి అన్ని ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్స్ మీదే ఉంటుంది రియాక్షన్స్ అన్నీ. సో ఇక్కడ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు నెక్స్ట్ సెమిస్టర్ అనేది ఈజీగా చేయొచ్చు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో లెర్న్ బై హార్ట్ కాకుండా ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అంటే ఏంటి, అసలు కెటలిస్ట్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది, సో కెటలిస్ట్ రావడం వల్ల ఏమవుతుంది, ఎలక్ట్రోఫైల్ ఎలా యాక్ట్ చేస్తుంది, అసలు న్యూక్లియోఫైల్ అంటే ఏంటి, ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి. సో దీని యొక్క డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ మార్కోనిక్స్ ఓరియంటేషన్, వన్ ఆఫ్ ద ఎస్ఏ క్వశ్చన్. ఎప్పుడు ఎగ్జామ్ ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మీరు రివైజ్ చేసినా కూడా మార్కోనిక్స్ ఓరియంటేషన్ మీద డెఫినెట్గా ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. అండ్ ఇందులోనే ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కీన్స్, యాంటీ మార్కోనిక్స్ రూల్ ఓరియంటేషన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మార్కోనిక్స్ హాఫ్ రూల్ అండ్ యాంటీ మార్కోనిక్స్ రూల్. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేటెడ్ డైన్స్. సో ఫస్ట్ అసలు డైన్స్ అంటే ఏంటి అండ్ వాటి యొక్క స్టెబిలిటీ అంటే ఏంటి. అండ్ ఇందులో ఆల్డర్ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అండ్ ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్స్ ఆఫ్ కాంజుగేటెడ్ డైన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ అలెలిక్ రియాక్షన్స్, రీఅరేంజ్మెంట్. సో ఓకే, అండ్ యూనిట్ 2 అనేది మోస్ట్ ప్రిఫరబుల్ యూనిట్. సో లిజన్ దట్ ప్రాపర్లీ. అండ్ నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసి ఆల్కైల్ హ్యాలైడ్స్. సో ఆల్కైల్ హ్యాలైడ్స్లో SN1 అండ్ SN2 రియాక్షన్స్. E1 అండ్ E2 రియాక్షన్స్ ఎంత ఇంపార్టెంటో SN1 అండ్ SN2 రియాక్షన్స్ అనేది డెఫినెట్గా ఒక ఎస్ఏ క్వశ్చన్. ఏదర్ మార్కోనిస్ హాఫ్ రూల్ అండ్ యాంటీ మార్కోనిస్ హాఫ్ రూల్ అయినా అడగొచ్చు ఎస్ఏ కింద, ఆర్ SN1 అండ్ SN2 రియాక్షన్ అయినా అడగొచ్చు. అండ్ అందులో దట్టు ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ SN1 అండ్ SN2 రియాక్షన్, ఈ 2 టాపిక్స్లో ఏదో ఒక ఎస్ఏ అయితే కన్ఫర్మ్. ఇస్తే 2 ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ ఏదైనా ఒకటి ఇవ్వచ్చు, అంత ఇంపార్టెంట్ ఈ టాపిక్స్ అనేవి. సో ఇవన్నీ రావాలంటే ముందు ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అనేది బాగా నేర్చుకోవాలి. ఓకే, స్ట్రక్చర్ అండ్ యూజెస్ ఆఫ్ ఇథైల్ క్లోరైడ్, క్లోరోఫామ్, ట్రైఇథిలిన్ అండ్ టెట్రాక్లోరోఇథిలిన్, డైక్లోరోమీథేన్, టెట్రాక్లోరోమీథేన్ అండ్ అయోడోఫామ్. మనకి 2 మార్క్స్లో డెఫినెట్గా ఏదైనా ఒక ఈ స్ట్రక్చర్ అండ్ యూజెస్లో ఏదో ఒక కాంపౌండ్ని అడిగి దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని స్ట్రక్చర్ని దాని ఫార్ములా, కెమికల్ ఫార్ములా రాయమనొచ్చు, లేదంటే స్ట్రక్చర్ గేయమనొచ్చు, దాని యూజెస్ అడుగుతారు. సో స్ట్రక్చర్ అండ్ యూజెస్ అనేవి ఏవి ఇచ్చినా కూడా ఫస్ట్గా ఈ స్ట్రక్చర్ అండ్ యూజెస్ని కనుక ప్రిపేర్ అయితే డెఫినెట్గా మన హ్యాండ్స్లో 2 మార్క్స్ క్వశ్చన్ డెఫినెట్గా మనకు తెలిసినవే ఉంటాయి. ఈ స్ట్రక్చర్ అండ్ యూజెస్లోంచి ఏవైనా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఆల్కహాల్స్లో వచ్చేసి క్వాలిటేటివ్ టెస్ట్.
సో మీరు ఎప్పుడైతే ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నారో మనకి ప్రాక్టికల్స్ వైజ్ చెప్తున్నాను. ప్రాక్టికల్స్ వైజ్ ఏంటంటే ఒక కాంపౌండ్ ఇచ్చి దానికి క్వాలిటేటివ్ టెస్ట్, ప్రిలిమినరీ టెస్ట్ ఇవన్నీ చేయమంటారు. సో చూసుకుంటే మనకి అంటే ఏదైనా శాంపిల్ ఇచ్చినప్పుడు ఇది ఆల్కహాల్ అని ఎలా చెప్పగలుగుతున్నాం అని ఐడెంటిఫై చేసేదాన్ని క్వాలిటేటివ్ టెస్ట్ అంటారు. అండ్ నెక్స్ట్ ఈ టెస్ట్తో పాటు వాటికి స్ట్రక్చర్స్ అండ్ నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్, క్లోరోబ్యూటనాల్, సిటోస్టిరైల్ ఆల్కహాల్, బెంజైల్ ఆల్కహాల్, గ్లిజరాల్ అండ్ ప్రొపైలిన్ గ్లైకోల్. సో ముందు చూసిన వాటిల్లో అంటే ముందు చూసిన స్ట్రక్చర్ అండ్ యూజెస్లో అండ్ ఈ ఆల్కహాల్ స్ట్రక్చర్ అండ్ యూజెస్లో డెఫినెట్గా ఏవో 2 మార్క్స్ క్వశ్చన్స్ కింద అడుగుతారు. అండ్ నెక్స్ట్ యూనిట్ 4లో వచ్చేసి కార్బోనైల్ కాంపౌండ్స్. సో యూనిట్ 2 ఎంత ఇంపార్టెంటో యూనిట్ 2 కూడా అంతే ఇంపార్టెంట్. కీటోన్స్ అసలు మెయిన్ కార్బోనైల్ కాంపౌండ్స్ అంటేనే కీటోన్స్ అండ్ ఆల్డిహైడ్స్. ఓకే, సో వీటికి కూడా కెమికల్ రియాక్షన్స్ ఏంటి అండ్ వీటి ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, నేమ్ ఎనీ 4 ప్రిపరేషన్స్ అండ్ డెఫినెట్గా అడుగుతారు లైక్ కీటోన్స్కి ఆల్డిహైడ్స్కి. సో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్స్ అండ్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి. అండ్ నోట్ దిస్: aldol condensation, crossed aldol condensation, Kenizarus reaction and crossed Kenizarus reaction, and benzoin condensation, Perkin condensation. సో వీటిల్లోంచి డెఫినెట్గా వీటిని ఏదర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయినా అడుగుతారు ఆర్ఎల్స్ మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ కింద అయినా అడుగుతారు. సో ప్లీజ్ నోట్ దిస్: aldol condensation, crossed aldol condensation, Kenizarus reaction and crossed Kenizarus reaction. సో వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కనుక డెఫినెట్గా యూ కెన్ గెట్ ద బెస్ట్ మార్క్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ బెంజోయిన్ కండెన్సేషన్, పర్కిన్ కండెన్సేషన్, క్వాలిటేటివ్ టెస్ట్. వీటికి కూడా ఆల్కహాల్స్కి క్వాలిటేటివ్ టెస్ట్ అండ్ కార్బోనైల్ కాంపౌండ్స్కి క్వాలిటేటివ్ టెస్ట్ ఏవైనా అడగొచ్చు. క్వాలిటేటివ్ టెస్ట్ అనేవి మనకి 5 మార్క్స్ కింద అడగొచ్చు, లేదంటే 2 మార్క్స్ కింద అడగొచ్చు అకార్డింగ్ టు ద పేపర్. ఓకే, అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ యూజెస్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్, పెరాల్డిహైడ్స్ అండ్ ఎస్టోన్. సేమ్ మీరు ఈ స్ట్రక్చర్స్ అండ్ యూజెస్ అనేవి ఫార్మాల్డిహైడ్స్కి, పెరాల్డిహైడ్స్కి ముందు చెప్పిన ఆల్కహాల్స్కి లైక్ సిటోస్టిరైల్ ఆల్కహాల్ ఇవన్నీ ముందే నేర్చేసుకుంటే వీటి యూజెస్ని, స్ట్రక్చర్స్ని, కెమికల్ ఫార్ములాని డెఫినెట్లీ యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్లోరల్ హైడ్రేట్, హెక్సామైన్, బెంజాల్డిహైడ్, వెనిలిన్, సినమాల్డిహైడ్. యూనిట్ 5: carbonyl compounds are entirely different from the carboxylic acids. Okay, carboxylic acids లో acidity of carboxylic acid, effect of substituents on acidity, inductive test, qualitative test of carboxylic acids, amides and esters. And next structures and uses of acetic acid, lactic acid and tartaric acid, citric acid and succinic acid, oxalic acid, salicylic acid, benzoic acids, benzyl benzoate, dimethyl phthalate, and next methyl salicylate and acetyl salicylic acids. సో నేను ఎన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే రిమెంబర్ దిస్: స్ట్రక్చర్ అండ్ యూజెస్ అనేవి డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. సో వన్స్ నేను ఇంత చెప్తున్నానంటే మీరు పేపర్ అటెంప్ట్ చేసినప్పుడు మీకే తెలుస్తుంది. సో పేపర్ ప్రజెంటేషన్ అనేది యాస్టిస్ ఇలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఆలిఫాటిక్ అమైన్స్, అండ్ ఈ అమైన్స్లో కూడా అమైన్స్ యొక్క బేసిసిటీ ఏంటి అండ్ ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ ఆఫ్ బేసిసిటీ. సో ఆ సబ్స్టిట్యూయెంట్స్ ఆ బేసిసిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, లైక్ సబ్స్టిట్యూయెంట్స్ అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూపా లేకపోతే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూపా, అవి బేసిసిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వాలిటేటివ్ టెస్ట్, స్ట్రక్చర్స్ అండ్ యూజెస్ ఆఫ్ ఇథనాలమైన్ అండ్ ఎథిలిన్ డయామైన్ అండ్ యాంఫిటమైన్, అండ్ ప్రిపేర్ ది స్ట్రక్చర్స్ వెరీ వెల్. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండ్ చూడడానికి ఈజీగా ఉన్న బట్ టైం తీసుకునే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది బయోకెమిస్ట్రీ. సో ఈజీగానే ఉంటుంది. సో మీరు స్టార్టింగ్ డే నుంచి ఎంత ఎఫర్ట్ అయితే పెడతారో అండ్ నెక్స్ట్ ఫైనల్ డే కూడా అది అంత ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇందులో బయోకెమిస్ట్రీ. సో అందరూ చెప్తారు బయోకెమిస్ట్రీ అంటే చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ అండ్ అందులో సైకిల్స్ ఎక్కువ ఉంటాయి, సో మీరు ప్రిపేర్ అవ్వాలి లేదంటే కష్టం అని చెప్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, సో ఏదైతే ఒకవేళ ఆ రోజు కనుక మీకు 4 సైకిల్సే చెప్తే అట్లీస్ట్ ఆ 4 సైకిల్స్లో 2 సైకిల్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే డామ్ ష్యూర్ మీకు డెఫినెట్గా గుడ్ మార్క్స్ వస్తాయి. సో అందులో కూడా కొన్ని సైకిల్స్ అని ఏం పెట్టుకోవడానికి లేదు, మీరు అన్ని సైకిల్స్ ప్రిపేర్ అవ్వాలి.
సో అన్ని సైకిల్స్లో ప్రిపేర్ అయితేనే బయోకెమిస్ట్రీ. ఓకే, అండ్ బయోకెమిస్ట్రీలో డెఫినెట్గా ప్రతిదీ ఆ సైకిల్లో ఏంటి మేము ఊరికే రాసేస్తాము అంటే కుదరదు, దాన్ని క్లాసిఫై చేయాలి. అండ్ క్లాసిఫై చేసి అండ్ ఆ స్ట్రక్చర్కి ఆ నేమ్కి ఆ స్ట్రక్చర్ గీయాలి. అండ్ దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, అసలు అది మెయిన్ ఎలా వచ్చింది అని ప్రతిదీ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో అందులో 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి బయోమాలిక్యూల్స్. సో ఇంట్రడక్షన్ టాపిక్స్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. ఇంట్రడక్షన్ వచ్చేసి క్లాసిఫికేషన్, కెమికల్ నేచర్ అండ్ బయోలాజికల్ రోల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ మెయిన్ మనకి టాపిక్స్ అన్నీ ఇక్కడే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. కార్బోహైడ్రేట్స్ని క్లాసిఫై చేసేలాగా లైక్ పాలీసాకరైడ్ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అప్పుడు మనం ఏది రాస్తామని సైకిల్ కూడా ఈజీగా అర్థమవుతుంది మనకి. లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ఎమినో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఓకే, అండ్ ఇందులో బయో ఎనర్జెటిక్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ ఎనర్జీ, ఎండరోజెనిక్ అండ్ ఎక్స్రోజెనిక్ రియాక్షన్స్, relationship between free energy, enthalpy and entropy, redox potential. And next, energy rich compounds. Energy rich compounds damn sure 5 marks కానీ 2 marks కానీ. అండ్ వాటి యొక్క క్లాసిఫికేషన్ అండ్ బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏటీపీ అండ్ సైక్లిక్ ఏఎంపీ. సో రిమెంబర్ దిస్, యూనిట్ 1 ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అందులోని ఎనర్జెటిక్స్ వన్ ఆఫ్ ద మోస్ట్. అండ్ నెక్స్ట్ యూనిట్ 2 కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఇక్కడ మెయిన్ బయోకెమిస్ట్రీ అంతా ఇక్కడే. రిమెంబర్ గ్లైకోలైసిస్. సో గ్లైకోలైసిస్ సైకిల్ విత్ స్ట్రక్చర్ అండ్ వాట్ ఆర్ ద ఎంజైమ్స్, అసలు ఎంజైమ్ ఎలా యూజ్ అవుతుంది, ఏ ఎంజైమ్ యూజ్ చేశారు, అండ్ దెన్ పాత్వే, ఎనర్జెటిక్స్ అండ్ సిగ్నిఫికెన్స్. ఇదంతా రాస్తే మనకి గ్లైకోలైసిస్ కంప్లీట్ అయినట్టు. అండ్ రిమెంబర్ గ్లైకోలైసిస్ సైకిల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్, మనం ఇంటర్లో నేర్చుకున్న సిట్రిక్ యాసిడ్ సైకిల్ వచ్చేసి లైక్ దేని నుంచి ఏది వచ్చింది, అక్కడ ఏ ఎంజైమ్ యూజ్ అయింది అదొకటే నేర్చుకున్నాం కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఆ ఎంజైమ్ అసలు ఆ ఎంజైమ్ దాన్ని ఎలా కన్వర్ట్ చేసింది, ఆ కన్వర్ట్ అయిన దాన్ని మనం స్ట్రక్చర్ వైజ్ రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో దాని పాత్వే, ఎనర్జెటిక్స్ అండ్ సిగ్నిఫికెన్స్. అండ్ హెచ్ఎంపి షంట్. హెచ్ఎంపి షంట్ అని మనం డైరెక్ట్గా అడగరు, లైక్ హెచ్ఎంపి షంట్కి ఇంకొక నేమ్ ఏంటి అని క్వశ్చన్ ఆ ఫామ్లో అడుగుతారు. ఓకే, లైక్ హెక్సోమోనోపాస్పేట్ షంట్ అని అడగొచ్చు, ఆర్ ఎల్స్ దీన్నే పెంటోస్ పాస్పేట్ పాత్వే అని కూడా అడగొచ్చు. సో వాటి యొక్క ఆల్టర్నేట్ పాత్వేస్ నేమ్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ యొక్క ఆల్టర్నేట్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీనికి సేమ్ సిగ్నిఫికెన్స్ ఏంటి. అండ్ ఇందులోనే మోస్ట్ ఏంటంటే అడిగే క్వశ్చన్ ఏంటంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డిహైడ్రోజినేస్ G6PD డెఫిషియన్సీ అని అడుగుతారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డామ్ ష్యూర్. అండ్ నెక్స్ట్ గ్లైకోజన్ మెటబాలిజం, పాత్వే అండ్ గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజెస్. అండ్ G6PD డెఫిషియన్సీ ఏంటి అండ్ అది ఎలా వస్తుంది, అసలు దేనికి అదొకటి. అండ్ ఈ గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజెస్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ గ్లూకోనియోజెన్సిస్ పాత్వే. రిమెంబర్ హియర్ గ్లూకోనియోజెన్సిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద గ్లూకోజెన్సిస్ ప్రాసెస్. రిమెంబర్ gluconeogenesis is entirely different from the glucogenolysis process. Okay, and దీని యొక్క pathway and significances, hormonal regulation of blood glucose level and diabetes mellitus. సో డయాబెటీస్ మిలిటస్ నుంచి డెఫినెట్గా 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. అండ్ బయోలాజికల్ ఆక్సిడేషన్, ఈ బయోలాజికల్ ఆక్సిడేషన్లోనే ఈటీసీ చైన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, డామ్ షూర్ క్వశ్చన్ ఇది. అండ్ ఇట్స్ మెకానిజం కూడా గీయాలి. And next oxidative phosphorylation and its mechanism and substrate level phosphorylation and inhibition of electron chain transport. Okay, and oxidative phosphorylation and uncouplers also most important topic. So prepare well for unit 2, damn sure unit 2 అంటే కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు యూనిట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ యూనిట్ 3లో ఏంటంటే లిపిడ్ మెటబాలిజం. ఇక్కడ మెయిన్ మనకి ఫామ్ అవుతుంది ప్రతిదీ, లైక్ హీమ్ అంటే ఏంటి, అసలు ఎలాగ ప్రాసెస్ అనేది జరుగుతుంది, అసలు కీటోన్ బాడీస్ ఏంటి, కీటోన్ బాడీస్ వాటి యొక్క రియాక్షన్ ఏంటి, వాటి యొక్క ఫార్మేషన్ ఏంటి, అండ్ వాటిని ఎలా యూజ్ చేస్తారో,
అసలు ఇవి ఎలా కన్వర్ట్ అవుతాయి, అసలు ఫైనల్ మనకి వేస్ట్ ప్రోడక్ట్ ఏంటి, ఎలా వస్తుంది, సో ఇవన్నీ ఇక్కడే నేర్చుకోవాలి. ఓకే. అండ్ లిపిడ్ మెటబాలిజంలోనే ఆక్సిడేషన్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాల్మిటిక్ యాసిడ్, and formation and utilization of ketone bodies, ketoacidosis, de novo synthesis of fatty acids like palmitic acid, and biological significance of cholesterol and conversion of cholesterol into bile acids. So conversion of cholesterol into bile acid, one of the most important topic. And next, steroid hormones. And steroid hormones అనేది important. And vitamin acids like డి విటమిన్ మోస్ట్, దీని నుంచి డెఫినెట్గా అడుగుతారు. యాక్చువల్లీ విటమిన్ డి అన్న కొలెస్ట్రాల్ అన్న రెండు నీరర్గా ఉంటాయి క్వశ్చన్స్, సో ఈ రెండు ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్, డిజార్డర్స్ ఆఫ్ లిపిడ్. సో లిపిడ్ డిజార్డర్స్, వాటి యొక్క మెటబాలిజం, హైపర్ కొలెస్ట్రాలేమియా, ఎథెరోస్క్లిరోసిస్, ఫ్యాటీ లివర్ అండ్ ఒబిసిటీ. సో ఫ్యాటీ లివర్ అనేది డెఫినెట్గా క్వశ్చన్ పేపర్లో ఉంటుంది, రిమెంబర్ దిస్. అంత ఇంపార్టెంట్ ఫ్యాటీ యాసిడ్ అనేది, ఫ్యాటీ లివర్ అనేది. అండ్ ఇందులో ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎథెరోస్క్లిరోసిస్ అండ్ ఆథెరోస్క్లిరోసిస్, ఈ రెండు ఉండే క్వశ్చన్స్. అండ్ ఎమినో యాసిడ్ మెటబాలిజం, ఇందులో జనరల్ రియాక్షన్స్ ఆఫ్ ఎమినో యాసిడ్ మెటబాలిజం లైక్ ట్రాన్స్ఎమినేషన్ అండ్ డీఎమినేషన్స్, ఇవి రెండు కూడా డెఫినెట్గా ఉంటాయి. డీకార్బాక్సిలేషన్ డెఫినెట్గా ఉంటాయి. అంటే మెయిన్ మనకి డైరెక్ట్గా ట్రాన్స్ఎమినేషన్ డీఎమినేషన్ అని అడగరు. సో దాని మెయిన్ థీమ్ ఏంటి, దాని మెకానిజం ఏంటి, ఇది ఒకటి అడుగుతారు. యూరియా సైకిల్ అండ్ ఇట్స్ డిజార్డర్స్, డెఫినెట్గా గ్లైకోలిసిస్ సైకిల్ ఎంత ఇంపార్టెంటో సిట్రిక్ యాసిడ్ సైకిల్, యూరియా సైకిల్ అనేది అంత ఇంపార్టెంట్. ఓకే, లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ కూడా యూరియా సైకిలే. అండ్ ఇట్స్ డిజార్డర్స్. అండ్ నెక్స్ట్, కెటబాలిజం ఆఫ్ phenylalanine and tyrosine and their metabolic disorders. And phenylketonuria, albinism, alkaptonuria, tyrosinemia. సో టైరోసినేమియా. సో ఈ 4 ఇట్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ అడుగుతారు 2 మార్క్స్ కింద ఆర్ 5 మార్క్స్ కింద. అండ్ సింథసిస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బయాలజికల్ సబ్స్టాన్సెస్, 5-HT, మెలటోనిన్, డోపామైన్, నారెడ్రెనలిన్ అండ్ ఎడ్రెనలిన్. ఇన్నిసార్లు ఇంపార్టెంట్ అంటున్నానంటే ట్రస్ట్ దట్ ఇవన్నీ డెఫినెట్గా ఉంటాయి. సో ఇవన్నీ అంతలా మీరు ప్రిపేర్ అవ్వాలి కూడా. అండ్ నెక్స్ట్, కెటబాలిజం ఆఫ్ హీమ్. సో కెటబాలిజం ఆఫ్ హీమ్ లేకుండా ఎప్పుడు క్వశ్చన్ పేపర్ రాలేదు మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్, హైపర్ బిలిరూబినేమియా అడుగుతారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ కంటెంట్ ఉన్న యూనిట్ ఏంటి అంటే న్యూక్లిక్ యాసిడ్ మెటబాలిజం అండ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. సో ఇందులో బయోసింథసిస్ ఆఫ్ ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్, ఎస్ఐ క్వశ్చన్ డామ్ షూర్. కెటబాలిజం ఆఫ్ ప్యూరిన్స్, న్యూక్లియోటైడ్స్, హైపర్యూరేసిమియా అండ్ గౌట్ డిసీజెస్, and organization of mammalian genome, structure of DNA and RNA and their functions, DNA replication like semi-conservative model. Last year ఇదే క్వశ్చన్ 5 మార్క్స్కి అడిగారు. ఓకే. అండ్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ RNA synthesis, జెనెటిక్ కోడ్, ట్రాన్స్లేషన్ ఆర్ ప్రోటీన్ సింథసిస్ అండ్ ఇన్హిబిటర్స్. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ప్రోటీన్ సింథసిస్ ఎలా జరిగింది అనేది మెయిన్ కాన్సెప్ట్ మీ బ్రెయిన్లో ఉండాలి. ట్రాన్స్లేషన్ ఏంటి, ట్రాన్స్క్రిప్షన్ ఏంటి, దాని ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటి, ఈ ఒక చిన్న టేబుల్ మీ బ్రెయిన్లో ఉండాలి. అండ్ నెక్స్ట్, యూనిట్ 5, ఇందులో ఇంట్రడక్షన్, ప్రాపర్టీస్, నామెన్క్లేచర్ అండ్ IUB క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ ట్రస్ట్. ఎంజైమ్స్ నుంచి డెఫినెట్గా 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇందులోనే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్ అని డెఫినెట్గా చదవాలి. అండ్ ఎంజైమ్ కైనెటిక్స్ లైక్ మిచెల్లిస్ ప్లాట్, లైన్ వేవర్, బర్కీ ప్లాట్, ఇవన్నీ మీకు జనరల్ నాలెడ్జ్ కోసం ఉండాలి. బట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్ మటుకి డెఫినెట్గా వస్తుంది. అండ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ విత్ ఎగ్జాంపుల్స్, ఇన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్ కానీ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ విత్ ఎగ్జాంపుల్స్ కానీ డెఫినెట్. అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంజైమ్స్, ఎంజైమ్ ఇండక్షన్ అండ్ రిప్రెషన్ అండ్ అలోస్టెరిక్ ఎంజైమ్స్ అండ్ రెగ్యులేషన్, అలోస్టెరిక్ ఎంజైమ్స్ కూడా. సో ఇవన్నీ ఎలా చెప్తున్నామంటే బేస్డ్ ఆన్ అటెంప్ట్ చేసి దాన్ని బట్టి ఏది ఎంత వస్తుంది, ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ వచ్చేస్తాయా అంటే లైక్ డిజార్డర్స్ కేటగిరీలో ఉన్న వాటి నుంచి డెఫినెట్గా ఏవో 2 అడుగుతారు. అండ్ సైకిల్స్లోంచి ఏవో 2 అడుగుతారు. సో దాన్ని బట్టి మేము చెప్తున్నాం అనమాట. అండ్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసినా కూడా మీకు ఇవే ఉంటుంది. సో ఏంటి మెయిన్ వాళ్ళ థీమ్, కాన్సెప్ట్ మీకు ఏం అర్థమైంది అదే ఇస్తారు. అందుకే ఇవన్నీ చదవాలి. ఓకే. అండ్ కోఎంజైమ్ స్ట్రక్చర్స్ అండ్ బయోకెమికల్ ఫంక్షన్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ ప్యాథోఫిజియాలజీ. అంటే ప్యాథోఫిజియాలజీ నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ ద కంప్లీట్ స్టడీ ఆఫ్ ద డిసీజెస్. ఈ ప్యాథోఫిజియాలజీలో
మీకు ఎంత అర్థమైంది అనేది రాయాలి. సో మీరు ఇక్కడ ఎంత బై హార్ట్ చేసినా కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఏ డిసీజ్కి ఏంటి, దాని క్యూర్ ఎలాగా, అండ్ దానికి ఏం యూస్ చేస్తాం, అసలు ఆ డిసీజ్ ఏ ఆర్గనిజం వల్ల వచ్చింది, అవన్నీ మీరు బేసిక్గా రాయాలి ఈ ప్యాథోఫిజియాలజీలో. ఓకే, సో ఇట్స్ బెటర్ మీరు ఈ సబ్జెక్ట్ని మొత్తం అనలైజ్ చేసి రాయండి. ఓకే, రివైజ్ చేయండి సబ్జెక్ట్ని ఎక్కువ. సో ఇందులో బేసిక్ యూనిట్ 1లో కంటెంట్ అంతా మనకి క్వశ్చన్ పేపర్లో మెయిన్ ఎలా అయితే 100%లో చెప్తామో 50 అంతా ఈ యూనిట్ 1లోనే వస్తుంది. సో హియర్ ఐఎమ్ గివింగ్ దట్ యూనిట్ 1 బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సెల్ ఇంజరీ అండ్ అడాప్టేషన్స్, ఇంట్రడక్షన్, డెఫినేషన్స్, హోమియోస్టాసిస్ అండ్ కాంపోనెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్. ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ కాజెస్ ఆఫ్ సెల్ ఇంజరీ. సెల్ ఇంజరీ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. ప్యాథోజెన్సిస్, ఈ ప్యాథోజెన్సిస్లోనే సెల్ మెంబ్రేన్ డ్యామేజ్, ఈ ప్యాథోజెన్సిస్లోనే మనకి సెల్ మెంబ్రేన్ డ్యామేజ్ ఏంటి, అండ్ మైటోకాండ్రియల్ డ్యామేజ్ ఏంటి, రైబోజోమ్ డ్యామేజ్ ఏంటి, న్యూక్లియర్ డ్యామేజ్, ఏదో ఒకటి మీదే రాయాలి. అండ్ మార్ఫాలజీ ఆఫ్ సెల్ ఇంజరీ. సో మార్ఫాలజీ ఆఫ్ సెల్ ఇంజరీ అండ్ అడాప్టివ్ చేంజెస్. సో అడాప్టివ్ చేంజెస్ ఎంత ఇంపార్టెంట్ అయితే నోట్ దిస్, అడాప్టివ్ చేంజెస్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే లేదు. ఎట్రోపీ అంటే ఏంటి, హైపర్ట్రోపీ, హైపర్ప్లాషియా, మెటాప్లాషియా అండ్ డైప్లాషియా, ఈ డెఫినిషన్స్ రావాలి అండ్ వీటిని రిప్రజెంట్ చేయాలి. అంటే లైక్ సెల్ అనేది స్మాల్ టు బిగ్ కన్వర్షన్ ఏంటి, అసలు ఎట్రోపీ అంటే ఏంటి, సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ సెల్ స్వెల్లింగ్, ఇంట్రాసెల్యులర్ అక్యుములేషన్, కాల్సిఫికేషన్, ఎంజిమ్ లీకేజ్ అండ్ సెల్ డెత్, ఎస్టోసిస్ అండ్ ఆల్కలోసిస్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, బేసిక్ మెకానిజమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అండ్ రిపేర్. సో ఇంట్రడక్షన్ అండ్ క్లినికల్ సైన్స్, ఈ క్లినికల్ సైన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. Different types of inflammation, alteration in vascular permeability and blood flow, migrations of WBS, mediators of inflammation, basic principles of wound healing in the skin. And last year question paper lo wound healing gurinchi icharu. Pathophysiology of atherosclerosis. Atherosclerosis అనేది బయోకెమిస్ట్రీలోని ఇంపార్టెంటే, అనాటమీలోని ఇంపార్టెంటే, అండ్ ఈ ప్యాథోఫిజియాలజీలో కూడా ఇంపార్టెంట్. ఎథ్రోకి, ఆర్థ్రోకి రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి. అండ్ యూనిట్ 2 కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో కార్డియోవాస్కులర్ సిస్టమ్, సో మీకు ఇందులో ఏమైనా ఇంపార్టెంట్ కావాలంటే మీరు అడగండి, నేను జస్ట్ టాపిక్ వైజ్ ఇందులో చెప్తాను. అండ్ నెక్స్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో కార్డియోవాస్కులర్ సిస్టంలో హైపర్ టెన్షన్, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, ఇస్కెమిక్ హార్ట్ డిసీజెస్, యాంజియోనా అండ్ మయోకార్డియలర్ ఇన్ఫ్రాక్షన్, అథెరోస్క్లెరోసిస్ అండ్ ఆర్టీరియోస్క్లెరోసిస్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో ఇందులో వచ్చేసి లైక్ ఈ రెస్పిరేటరీ సిస్టమ్కి ఉన్న డిసీజెస్ ఏంటి, ఆస్తమా, క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వేస్ డిసీజెస్. అండ్ నెక్స్ట్ రీనల్ సిస్టమ్, అక్యూట్ అండ్ క్రోనిక్ రీనల్ ఫెయిల్యూర్. రీనల్ సిస్టమ్ అంటే కిడ్నీ కంప్లీట్గా రిమెంబర్. అండ్ యూనిట్ 3 హెమటోలాజికల్ డిసీజెస్ వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ, మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా, విటమిన్ B12 అండ్ ఫోలిక్ యాసిడ్, సికిల్ అనీమియా, సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా, హెరిడిటరీ అక్వైర్డ్ అనీమియా అండ్ హీమోఫీలియా. ఎండోక్రైన్ సిస్టమ్ వచ్చేసి డయాబెటీస్, థైరాయిడ్ డిసీజెస్, డిజార్డర్స్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్. నర్వస్ సిస్టమ్కి అంటే ఏ సిస్టమ్కి ఏ డిసీజ్ అని ఈ ప్యాథోఫిజియాలజీ మొత్తం. ఓకే, లైక్ నర్వస్ సిస్టమ్కి వచ్చేసి ఎపిలిప్సీ, పర్కిన్సన్స్ డిసీజెస్, స్ట్రోక్స్ అండ్ సైకియాట్రిక్ డిజార్డర్స్, డిప్రెషన్, స్కైజోప్రీనియా అండ్ ఆల్జీమర్స్ డిసీజెస్. సో మీరు ప్యాథోఫిజియాలజీలో చదువుతుంది మేబీ వాళ్ళు అనాటమీలో కూడా అడగొచ్చు, డిజార్డర్స్ ఆఫ్ బ్రెయిన్ అండ్ లైక్ వాట్ ఆర్ ద డిజార్డర్స్ దట్ ఆర్ అకరింగ్ ఇన్ ద బ్రెయిన్, లైక్ నర్వస్ సిస్టమ్కి వచ్చే డిజార్డర్ ఏంటని అడగొచ్చు. సో ప్యాథోఫిజియాలజీలో కాకుండా ప్యాథోఫిజియాలజీలో ఉన్న సబ్జెక్ట్ ఇందులోనే కాకుండా అది ఒక్కొక్కసారి మీరు అప్లై చేయండి, లైక్ మన హెచ్ఐవి సబ్జెక్ట్ కూడా అప్లై చేయండి. ఓకే, మేక్ ఇట్ ఈజీ, డూ ఇట్ ఈజీ. అండ్ నెక్స్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్. సో ఇందులో పెప్టిక్ అల్సర్స్. అండ్ యూనిట్ 4 వచ్చేసి ఇన్ఫ్లామేటరీ బౌల్ లైక్ డిసీజెస్, జాండీస్, హెపటైటిస్. ఈ హెపటైటిస్లో కూడా ABCD అండ్ EF కూడా ఉన్నాయి. ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్, డిజార్డర్స్ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్స్ వచ్చేసి డిజార్డర్స్ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్స్ అనేది డెఫినెట్గా రుమటాయిడ్ అంటే ఏంటి, ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ అండ్ గౌట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యాన్సర్స్. ఇందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యాన్సర్స్ నుంచి మీరు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని కనుక అబ్జర్వ్ చేస్తే మీకు క్లాసిఫికేషన్ అనేది ఎస్ఏ క్వశ్చన్ కింద ఇచ్చారు, లైక్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాన్సర్ది దాన్ని క్లాసిఫై చేయండి, దాని ఇటియాలజీ అండ్ ప్యాథోజెన్సిస్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, ఇన్ఫెక్షియస్ డిసీజెస్.
ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది ఏంటంటే లైక్ మీనింజైటిస్, అంటే మన బ్రెయిన్కి వచ్చేది ఏంటి, లైక్ బ్రెయిన్ కంటే బ్రెయిన్ లేయర్స్ మీనింజైటిస్ అనేవి 3 ఉంటాయి మన బ్రెయిన్లో. సో వాటికి. అండ్ నెక్స్ట్ టైఫాయిడ్, లెప్రసీ, ట్యూబర్క్యులోసిస్, టీబీ. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఉండొచ్చు, లైక్ ఎయిడ్స్, సిఫిలిస్ అండ్ గోనర్హియా. సో వన్ థింగ్, ఈ కంప్లీట్ ఈ వీడియో థీమ్ వచ్చేసి ఏంటంటే, మీకు ఏ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అండ్ ఏమేమి టాపిక్స్ ఉంటే అవి ఎంత ప్రిపేర్ అవ్వాలంటే ప్రతి దాన్ని మీరు అంటే ఒక యూనిట్లో ఇన్ని టాపిక్స్ ఉన్నాయి అని కాకుండా ఆ యూనిట్లో ఆ టాపిక్స్ని ఎంత అర్థమైంది అనేది అర్థం చేసుకుంటే మీరు ఆ టాపిక్ బై రివిజన్ చేసే టైంలో మీకు అది ఈజీ అవుతుంది. లైక్ ఇంత చదవాలి అంత చదవాలి అనేది ఈజీ అవుతుంది. సో ఏది చదువుతున్నా కూడా దాన్ని అర్థం చేసుకుని చదివితే మనకి ఫైనల్ అట్ ద ఎండ్ పాయింట్ 5 minutes ఉందన్న, మనకి ఇంకా టైం 10 minutes ఉందన్న, మీరు జస్ట్ దాన్ని రివిజన్ చేస్తే వచ్చేస్తుంది. సో కాబట్టి మీరు ఇలా ప్రిపేర్ అవ్వండి. ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్. సీరియస్లీ ఇది చాలా ఈజీ అవుతుంది. సో ఏది చదువుతున్నా దాన్ని అర్థం చేసుకుని చదవండి. ఇన్ని టాపిక్స్ ఉన్నాయన్న భయపడకుండా జస్ట్ దీన్ని ఎంతవరకు రాయగలం అనేది ఐడియా పెట్టుకుని చదివితే డెఫినెట్గా ఈజీ అవుతుంది. సో నేను ప్యాథోఫిజియాలజీలోకి ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్పలేదంటే, ప్రతి టాపిక్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్యాథోఫిజియాలజీ అండ్ హెచ్ఏపి నియరర్గా ఉన్నాయి టాపిక్స్ అనేవి. జస్ట్ ఈ క్యాన్సర్ అనేవి, ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ రెస్పిరేటరీ సిస్టమ్కి ఉండే డిసీజెస్ ఏంటి, మన బ్రెయిన్కి వచ్చేవి ఏంటి, నర్వస్ సిస్టమ్కి వచ్చేవి ఏంటి, ఇవన్నీ కామన్గా ఉన్నాయి. సో ప్రతిదీ ఇంపార్టెంట్. ప్యాథోఫిజియాలజీ అంటే ఇదే ఇస్తారు అదే ఇస్తారని చెప్పలేం. బట్ నేను చెప్పేది ఏంటంటే, మనకి క్లినికల్ సైన్స్ ఉన్నాయి కదా, లైక్ హైపర్ప్లేషియా, మెటాప్లేషియా. సో ఇవన్నీ బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ మనకి రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, లైక్ కేషన్స్ ఉన్నా. సో ఇవన్నీ బాగా ప్రిపేర్ అయితే ఇట్ వుడ్ ఈజీ. సో ఇఫ్ యూ హ్యావ్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. సో ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ, దెన్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ ద టైమ్ అండ్ ఐ విల్ మేక్ ఏ వీడియో. సో ఇఫ్ యూ లైక్, ప్లీజ్ లైక్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.